సిటిజన్ యాక్ట్ 2007 పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని సద్వినియోగం చేసుకోవాలని ఆత్మకూరు ఆర్డీఓ బి పావని సూచించారు. ఆత్మకూరు డివిజన్ పరిధిలోని మర్రిపాడు మండలం తిక్కవరం గ్రామానికి చెందిన గంగినేని వెంకట సుబ్బమ్మ తన భూమిని బలవంతంగా రాయించుకున్నారంటూ ఆర్డీఓ కోర్టును ఆశ్రయించారు. భర్త మృతి చెందిన తర్వాత సంతానం లేకపోవడంతో పోషణ నిమిత్తం ఉన్న భూమిని తన సోదరి కుమారుడు లాక్కొని నిర్లక్ష్యం చేశానని ఆమె ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపిన ఆర్డీఓ బి పావని సర్వే నెంబర్ 279లోని 1 ఎకరా 98 సెంట్ల భూమిని తిరిగి వెంకట సుబ్బమ్మ పేరు మీదికి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో భూమికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను బాధితురాలికి అందజేశారు. అనంతరం ఆర్డీఓ పావని మాట్లాడుతూ తల్లిదండ్రులు లేదా వృద్ధులను నిర్లక్ష్యం చేసే వారిపై సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం చర్యలు తీసుకునే పూర్తి అధికారాలు తమకు ఉన్నాయని తెలిపారు. అలాగే బాధితులు ఎవరైనా నిర్భయంగా తమను సంప్రదించాలని తెలిపారు. 2007 ప్రకారం తల్లిదండ్రుల పోషణని నిర్లక్ష్యం చేసిన వారికి ఒక కాంపిటెంట్ అథారిటీకి ఒక చట్టం ఉందండి. ఆర్డీఓ కాంపిటెంట్ అథారిటీకి ఒక చట్టం ఉంది. ఈ చట్టం ని బేస్ చేసుకొని మర్రిపాడు మండలం చెందిన గంగినేని వెంకట సుబ్బమ్మ మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆవిడ భర్త లేరు, పిల్లలు లేరు. సో వాళ్ళ సిస్టర్ సన్ ఆవిడ ఆస్తిని బలవంతంగా రాయించుకోవడం జరిగింది. సో ఆ అక్రమ రిజిస్ట్రేషన్ ని రద్దు చేయడానికి మన ఆర్డీఓ కోర్ట్ ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆవిడ సంబంధించిన సర్వే నంబర్ లో ఉన్న ఎక్స్టెంట్ ని ఆవిడ పేరుతో మళ్ళీ పునరుద్ధరణ చేస్తూ ఆర్డర్స్ ని ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఇబ్బందులు పడే వాళ్ళు వచ్చి మనకి అప్రోచ్ అవుతే మనం చేయగలిగింది వాళ్ళకి చేసేస్తాం. చూడమ్మా, సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 లో రూపొందించడం జరిగిందండి. ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రుల పోషణని నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి మరియు తల్లిదండ్రులు విల్లింగ్ గా ఆస్తి రాయించిన లేదా బలవంతంగా ఆస్తి రాయించిన వాళ్ళు తిరిగి ఆర్డీఓ కోర్ట్ ని ఆశ్రయిస్తే వారి భూమి కానీ వారి ఆస్తి కానీ తిరిగి తల్లిదండ్రులకి చెందుతుందని ఈ యాక్ట్ ను ఉపయోగించుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసిన, సో వారి పోషణకి సరైన ఖర్చులు ఇవ్వకపోయినా తల్లిదండ్రులు స్పెషల్ గా ఈ యాక్ట్ ని ఇవ్వడం జరిగిందండి. మర్రిపాడు మండలం పల్లవోలులో సర్వే నంబర్ 279 లో 1 ఎకరా 98 సెంట్ల భూమిని గంగినేని వెంకట సుబ్బమ్మకి అప్పగించడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి